కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని రెనోవా ఆసుపత్రిని నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్ రోబాటిక్ సర్జరీ యంత్రాన్ని ఆయన ఎండీ శ్రీధర్ పెద్దిరెడ్డి ఆర్థోపెడిక్ నిపుణులతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్గా రూపొందుతుందని మంత్రి అన్నారు. ఇతర దేశాల రోగులు సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం నూతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సుహాన్ తెలిపారు. రాష్ట్రంలో ఉండే ఒక 100 మంది పేషెంట్లకి ఈ నీ రీప్లేస్మెంట్ ఈ రోబోటిక్ ద్వారా చేసేది ఫ్రీగా చేస్తామని, మళ్ళీ 100 1 lakh లెస్ చేస్తామని ఏదైతే ఆఫర్ ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలి, లాస్ పోమని చెప్పను. వారు ఫైనాన్షియల్ గా చూసుకుంటూనే పేద చాదా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా వారి సహాయ సహకారాలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా నేను వివరించుకుంటూ కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి వైద్యానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కొన్ని పాత సిస్టమ్స్ని కాపీ చేసి తయారు చేసినాయి. రెండోది ఏంటంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేయగలుగుతుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, రివిజన్ సర్జరీస్, డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్. సో ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఈ సిస్టమ్కి ఉంది. అండ్ లోకల్లో రోబోటిక్స్ మీద ఏ రీసెర్చ్ పబ్లిష్ అయింది కూడా ఈ పర్టికులర్ రోబోట్ మీదే డిజైన్ చేసి చేయబడింది. అందుకే దిస్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. అంత మినిస్టర్ గారు చెప్పినట్టు మనం రూపాయి ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుందని మనం ఆలోచిస్తాం కదా, అలా కాకుండా ఇక్కడ రెనోవా హాస్పిటల్లో రెనోవా సెంచరీ హాస్పిటల్లో మేము అట్లీస్ట్ ఒక 100 పేషెంట్స్కి ఆ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది తీసేసి డైరెక్ట్గా మాన్యువల్ సర్జరీ కాస్ట్కి మనం ఆపరేషన్ చేయబోతున్నాం. ఎనీ ఇన్సూరెన్స్, ఎనీ క్యాష్ పేషెంట్, ఎనీ కార్పొరేట్ పేషెంట్ మనకి ఇక్కడ మాన్యువల్ సర్జరీ ఒక కాస్ట్ ఉంది, ఆ కాస్ట్ వాళ్ళు బేర్ చేసుకుంటే సరిపోతుంది. రోబోటిక్కి చేసే ఎక్స్ట్రా 1 lakh ఎవరిని దగ్గర తీసుకోవాలి.